దేవుడు వెక్కిరింపబడ్డాడు. నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావని. ప్రభు రాకడ దగ్గర అయ్యే కొద్ది అనేక మందిలో భక్తి చల్లారిపోతుంది. మనకు ముందు సంవత్సరాల్లో ఉన్నటువంటి గడిచిన సంవత్సరాల్లో భక్తులు వాళ్ళు ఉన్నప్పుడు ఉన్న ఆత్మీయత ఈరోజు కరువైపోతుందండి. గుండె విరవెల్లాడిపోతుంది. అలాంటి యోధులైన పనివారిని ఇప్పుడు చూడలేకపోతున్నాం. మనకు ముందు తరాల్లో భక్తులు ఎట్లా మండించారో ఈరోజు ఆ మంట తరుగైపోయింది. ఈరోజు భక్తి తరిగిపోతుంది. ప్రకృతి సంబంధి అయిన వాడు వివేచించడు కానీ ఆత్మ సంబంధి అయిన వాడు పరీక్షించుకుంటాడు. ఏంటి, ఎలా అయిపోయాను, అసలు నేను దేనికి పిలువబడ్డాను, నేను దేనికి నియమించబడ్డాను, ఏం చేస్తున్నాను, ఎటు నుంచి ఎటుపోయాను. మొదట ఆత్మానుసారంగా మొదలుపెట్టి ఇప్పుడు శరీరానుసారంగా ముగించానా? అది ఎట్లా అయిపోయాను అనే పరీక్ష ఉండొద్దు, వెతుక్కోవద్దు, పరిశీలించుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ హృదయం మిమ్మల్ని మోసం చేస్తుందేమో చూసుకోండి. సరైనటువంటి భక్తిలో లేకపోయినా నేను బాగానే ఉన్నాను అనిపిస్తుందా నీకు? అట్లయితే హృదయం మోసం చేస్తుంది. నువ్వు చేసే రైట్ కాదు, కొన్ని రాంగ్ ఉన్నాయి, కొన్ని పొరపాట్లు ఉన్నాయి, అయినా సరే నీకేం నొప్పి పుట్టట్లేదా? నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. తప్పులు చేస్తూ ఏమండి, ఒకసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే పొరపాటు, మూడోసారి చేస్తే పొరపాటు, నాలుగోసారి కూడా చేస్తే అలవాటు. స్తోత్రం. ఏంటిది? పాపాలు అలవాటుగా మారిపోయినాయి. పొరపాట్లు చేయటం, మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా క్షమించు ప్రభువా అని ఏడిసి ప్రార్థన చేయటం, ఈ ఏడిసి ప్రార్థన చేయటం, మళ్ళీ పోయి పొరపాట్లు చేయటం, ప్రార్థన చేయటం, పొరపాట్లు చేయటం అలవాటు అయిపోయింది. లేదా కాదా? చాలా ఆశగా ఈ రాత్రి వచ్చారు మీరు, అన్నీ మానుకొని నిద్ర కూడా పక్కన పెట్టి చెల్లించుకోవాలి కదండి, దిద్దుకోవాలి కదండి. సీనియర్స్ జూనియర్స్ కొంచెం ఆలోచించండి, సరిచూసుకోండి. ఒక్కసారి మారు మనసు పొందండి. తప్పులో కొనసాగుతా నేను బాగానే ఉన్నానేనండి, ఎట్లా బాగున్నావు? లేదండి నా హృదయం నాకు అంతే చెబుతుంది నేను బాగానే ఉన్నాను. ఎట్లా బాగుంటావు నువ్వు? పాపంలో కొనసాగుతా నేను బాగానే ఉన్నాను అనుకోవటం తేడా. దేవుని వాక్యాన్ని చదవకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, సంఘ సహవాసానికి దూరం అయిపోయి కూడా నేను బాగానే ఉన్నాను అనుకోవటం నీ హృదయము నిన్ను మోసం చేస్తుంది. ఆఖరికి దేవుని సన్నిధికి కూడా దూరం అయిపోయి బాగానే ఉన్నాను అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. చెడుతనంలో కొనసాగుతూనే నేను బాగానే ఉన్నాను అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీ ఇష్టం. పాస్టర్లకైనా విశ్వాసులకైనా హెచ్చరిక చేసేవాడినే కానీ మిమ్మల్ని ఏమన్నా బలవంతం పెట్టి అలా భక్తిలోకి నడిపేవాడినా నేను కాదుగా. హెచ్చరిక చేస్తా. చెవులు గలవాడు ఆత్మస్వరం